ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 50. ఏయ్, నేను నీతో మాట్లాడాలి అంటూ మళ్ళీ దగ్గరకు వచ్చింది గరిష్ట. మళ్ళీ నీతో నేను మాట్లాడే అంత పెద్ద స్థాయి నీదేమీ కాదు. అంకిత్ను నేను చూడగానే లవ్ చేశాను. ఐ జస్ట్ వాంట్ హిమ్. నీకు ఎంత మనీ కావాలి చెప్పు, నేనే ఇచ్చేస్తాను. నీలాంటి పని మనిషి ఫేమస్ డాక్టర్ వైఫ్ అని చెప్పుకోవటానికి చాలా చండాలంగా ఉంటుంది. నీ వల్ల రేఖాదేవి ఆంటీ స్టేటస్ నాశనం అవుతుంది అన్నది. అప్పుడే అక్కడికి వచ్చి గరిష్ట మాటలు విన్న అక్షర, ఓ రియల్లీ? అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటావు అంటూ డోర్ దగ్గర నిలబడి అడిగింది. హూ ది హెల్ ఆర్ యూ అన్నది గరిష్ట. హా, నిన్ను ఆ హెల్క్ పంపించడానికే వచ్చాను అంటూ అక్షర లోనికి వచ్చింది. అక్క అంటూ మళ్ళీ అక్షర దగ్గరకు వెళ్ళింది. ఓ, నౌ ఐఎమ్ గెట్ అండర్స్టాండ్. నువ్వే కదా అక్షర, ఇప్పుడేమిటి, దీనికోసం వచ్చావా అన్నది గరిష్ట. అక్షర గరిష్ట చంప పగల కొడుతూ దీన్ని దాన్ని అంటే చంప కాదు, ప్రాణం తీస్తాను. తనకు ఓ ఐడెంటిటీ ఉన్నది. అంకిత్ వైఫ్, రేఖాదేవి కోడలు. నువ్వు ఎవరు ఇక్కడ, ఎక్కువ చేస్తున్నావు అన్నది. అక్షర అంటూ రేఖాదేవి కోపంగా కిందకు వచ్చింది. నీకు ఎంత ధైర్యం ఉంటే నాకు కాబోయే కోడల్ని కొడతావు అన్నది. హా ఆంటీ, నీకు కోడలు అయినా నా చెల్లెల్ని పట్టించుకోకుండా కోడలు కాలేని దానికోసం మాట్లాడుతూ ఉన్నావా? నీతో నాకు అనవసరం అక్షర. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? మొన్న నీ మొగుడు, ఈరోజు నువ్వు ఏం చేయాలి అని వచ్చావు అని అడిగింది రేఖాదేవి. ఆహా, ఏమీ లేదంటే నేను మీతో కాసేపు మాట్లాడటానికే వచ్చాను. మాట్లాడి వెళ్ళిపోతాను. ఓ 5 minutes పర్సనల్గా మాట్లాడుతాను అన్నది అక్షర. నీతో నాకు మాటలేమిటే, బట్ ఒప్పుకోకపోతే నేను భయపడ్డాను అని అనుకుంటావు. నీకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని ఒప్పుకుంటున్నాను. పద అంటూ అక్షరాన్ని తీసుకుని లోనికి వెళ్ళింది రేఖాదేవి. ఏయ్, చూసావు కదా, ఇప్పుడు నీ అక్కను నిన్ను కలిపి ఆంటీ గెంటేస్తుంది అంటూ పొగరగా అన్నది గరిష్ట. మళ్ళీ టెన్స్డ్గా ఆ రూమ్ వైపు చూస్తూ ఉన్నది. కాసేపటి తర్వాత రూమ్లో నుంచి ఇద్దరు బయటకు వచ్చేశారు. రేఖాదేవి బయటకు రాగానే, ఆంటీ వచ్చేసారా, ఇప్పుడు దాన్ని దీన్ని కలిపి బయటకు గెంటేయండి అంటూ గరిష్ట అంటూ ఉంటే గరిష్ట చంప పగల కొట్టింది రేఖాదేవి. ఆంటీ, వాట్స్ దిస్? ఎందుకు నన్ను కొట్టారు అంటూ గరిష్టకు జరిగేది అర్థం కాక విస్తుపోయి అడిగింది. నిన్ను కొట్టటం కాదు, చంపేయాలి. నీకు ఎంత ధైర్యం ఉంటే నా కోడల్ని అన్నేసి మాటలు అంటావు? నా కోడలు బంగారం, అపరంజి బొమ్మ, నా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. ఇంకెప్పుడైనా నా కోడల్ని ఒక్క మాట అన్నా నేను ఒప్పుకోను. మళ్ళీ మనసు స్వచ్ఛమైన మల్లెపువ్వు లాంటిది. నా కోడలు బంగారం అంటూ వెళ్ళి మళ్ళీని హక్ చేసుకుని తన మీద ప్రేమ కురిపించేసింది రేఖాదేవి. ఆంటీ, వాట్స్ దిస్? నన్నే మీ కోడల్ని చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నారు? నేను నమ్మలేకపోతున్నాను అన్నది గరిష్ట. వాటు లేదు, వంకాయ లేదు. పాప, చూసావు కదా, మీ ఆంటీకి డోర్ క్లోజ్ చేస్తే తెలివి ఓపెన్ అయ్యింది. అయినా పెళ్ళైన మగాడిని కావాలి అని అనుకుంటున్నావు. నీకు సరిపోయే మగాడు లేడా? ఆంటీ, తనను మీరే పంపిస్తారా, లేదు అంటే నేనే పంపేయాలా అన్నది అక్షర. నేనే పంపిస్తాను అక్షర, నీకు ఎందుకు శ్రమ చెప్పు. నువ్వు ఎక్కడే కూర్చో. మళ్ళీ నువ్వేమిటమ్మా, పనులు చేసి అలసిపోయావు. నువ్వు కూర్చో. మీరిద్దరి కోసం నేనే జ్యూస్ తీసుకుని వస్తాను. ఫస్ట్ దాన్ని గెంటేస్తాను అంటూ గరిష్టాను చెయ్యి పట్టుకుని బయటకు లాక్కెళ్ళింది రేఖాదేవి. ఆంటీ, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? నన్ను ఎందుకు పంపిస్తున్నారు అన్నది గరిష్ట. గరిష్ట, నాకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు నా జుట్టు దాని దగ్గర ఉన్నది. నాకు ఫస్ట్ నుంచి వైదేహితో ఉన్న శత్రుత్వంతో ఆ వైదేహి మేనేజర్తో కలిసి తన కంపెనీలో ఫ్రాడ్ చేశాను. అలానే అరవింద్ మీద మర్డర్ అటాక్ ప్లాన్ చేశాను. ఆ రాబర్ట్ ఏది సరిగా చేయలేదు. ఇప్పుడు ఆ అక్షరాకు దొరికి నా గురించి అన్నీ చెప్పేశాడు. ఆ అక్షర వాడు చెప్పినది అంతా వీడియో తీసి నన్నే బ్లాక్మెయిల్ చేసింది. ఆ వీడియో బయటకు వెళితే నా స్టేటస్ మాత్రమే కాదు, నా కొడుకు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. ఇదేమి జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు నాకు అక్షర చెప్పినది చేయటం కంటే వేరే ఆప్షన్ లేదు. నీతో తర్వాత మాట్లాడతాను. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ రేఖాదేవి లోనికి వచ్చింది. ఆంటీ, ఈరోజు చాలా మంచి రోజు, పైగా ముహూర్తం కూడా బాగున్నది. ఇద్దరు ఒకరిని ఒకరు కావాలి అని అనుకుంటున్నారు. పెద్దవాళ్ళు మీరు అర్థం చేసుకుని మీరే ఆగిపోయిన వాళ్ళ ఫస్ట్ నైట్ను కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అన్నది అక్షర. అక్షర, నువ్వు చెప్తే నేను కాదు అంటానా? ఇంత చేశావు, ఇది కూడా నువ్వే దగ్గరుండి చెయ్యి. నువ్వే వాళ్ళ ఫస్ట్ నైట్ చేయించు అన్నది రేఖాదేవి. అక్షర మళ్ళీని తీసుకుని రూమ్లోనికి వెళ్ళింది. అక్క, ఏమైంది? ఎందుకు అత్తయ్య సడన్గా అలా మాట్లాడుతున్నారు
అని అడిగింది మళ్ళీ. మళ్ళీ అవన్నీ నీకు అనవసరం. నేనేం చెప్పాను? నిన్ను అంకితను ఒకటి చేస్తాను అన్నాను. చేస్తాను. నువ్వింకేమీ మాట్లాడకుండా నీ భర్తతో కొత్త జీవితం మొదలుపెట్టు. పద అంటూ మళ్ళీ కోసం తను తీసుకుని వచ్చిన శారీ ఇచ్చి ఫ్రెష్ అవ్వు అని పంపించి ఆంటీ అంటూ తల పట్టుకుని కూర్చున్న రేఖాదేవి దగ్గరకు వచ్చింది. ఆంటీ, నన్నేం చెయ్యాలా అని థింక్ చేస్తున్నారా? ఏం చేస్తామంటే మీ కర్మ కాకపోతే ఆ రాబట్టు నాకే దొరకాలా? ఏం చేస్తాం? ఇంకేమీ చేయలేం. కొన్ని రోజులు ఆగితే మనవడు మనవరాలతో ఆడుకోవటానికి సిద్ధంగా ఉండండి అన్నది అక్షర. అక్షర, నన్ను బెదిరిస్తున్నావు. దీనివల్ల నువ్వు చాలా బాధపడాలి అన్నది రేఖాదేవి. అలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరిపోయేది కాదు ఈ అక్షర. ప్రమాదానికి భయపడటం తెలియదు. కానీ ఇప్పుడేం చేయాలో అది చూడండి. లేదు అంటే ప్రెస్, న్యూస్, కేసు, జైలు, మొత్తానికి లైఫ్ పడితే 14 ఇయర్స్. ఆల్రెడీ 50 క్రాస్ అంటే 60+ అప్పుడు బయటకు వస్తారు. అవసరమా అంటే బిజినెస్ చేసే వాళ్లకు ప్రాఫిట్స్ బేరీజ్ వేసుకోవటం తెలుసు కదా. పైగా నీ కొడుకే నిన్ను చీకొడుతూ దూరం పెడతాడు. కాబట్టి ఇంకేమీ చేయకుండా వచ్చి మీ కోడల్ని రెడీ చేయండి అన్నది అక్షర. అక్షర రూమ్లో మళ్ళీని అందంగా రెడీ చేస్తూ ఈరోజు జరగబోయే తన శోభనం గురించి మాట్లాడుతూ తనను నవ్విస్తూ ఉన్నది. అక్షరను మళ్ళీను చూస్తూ ఉన్న రేఖాదేవికి ఒళ్ళంతా మండిపోతూ ఉంటే ఏమీ చేయలేక మౌనంగా ఉన్నది. ఆ రోజు ఈవినింగ్ అంకిత్ తన డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాడు. హాల్లో ఎవరూ లేకపోయేసరికి డైరెక్ట్గా తన రూమ్లోనికి వెళ్ళి ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉన్నాడు. ఇదేమిటి, నేను నా ఇంటికే వచ్చానా? ఇది నా రూమ్ లాగానే ఉన్నది. బట్ ఈ డెకరేషన్ ఏమిటి? ఇదేదో ఫస్ట్ నైట్ సెటప్ లాగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నాడు. అంకిత్, ఏం చేస్తున్నావు? ఇది నీ రూము అండ్ ఇది నీ బెడ్. డౌట్ అక్కర్లేదు కదా అన్నది అక్షర. అక్షర, నువ్వేమిటి ఇక్కడేం చేస్తున్నావు? ఇదంతా ఏమిటి అన్నాడు అంకిత్. ఇదేమిటో తెలియకుండానే డాక్టర్ అయ్యావా? ఈరోజు నీకు మళ్ళీకి ఫస్ట్ నైట్ అని చెప్పింది అక్షర. అక్షర, మాంకి ఇష్టం లేకుండా ఇదంతా చేసినా మీ చెల్లెలు ఒప్పుకోదు కదా. ఎందుకు ఇవన్నీ? మమ్మీ ఎలానూ ఒప్పుకోదు. ఆ వంటలక్క వంటగది దాటి రాదు అన్నాడు అంకిత్. అంకిత్, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ నేనే చేశాను. నేనే నీకు నా కోడలికి ఫస్ట్ నైట్ చేయాలి అని అరేంజ్ చేశాను అన్నది రేఖాదేవి. మా, నువ్వైనా ఇలా మాట్లాడుతున్నావు? నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు అంకిత్. నేనే మాట్లాడుతున్నాను. టైం అవుతుంది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నా కోడలు వచ్చేస్తుంది అన్నది రేఖాదేవి. థ్యాంక్ యూ మామ్ అంటూ అంకిత్ రూమ్లోనికి వెళ్ళిపోయాడు. అంకిత్, నీకు దానికి శోభనం అంటే గంగిరెద్దులో ఒప్పుకుంటాను అని అనుకున్నావా? అందుకనే ఈ పాలలో స్లీపింగ్ పిల్స్ కలిపాను అనుకుంటూ గ్లాసులో పిల్స్ మిక్స్ చేసి రూమ్లోనికి తీసుకుని వచ్చింది రేఖాదేవి. అక్క, నాకు భయంగా ఉన్నది అన్నది మళ్ళీ. మళ్ళీ ఫస్ట్ నైట్ అంటే అందరికీ ఇలానే ఉంటుంది. భార్యాభర్తలు ఒక్కటి అయ్యే ఈ క్షణం కోసం మనసులో ఎన్నో కలలు ఉంటాయి. ఆ కలలు నిజం అయ్యే రోజు మనసులో అనుమానాలు పక్కన పెట్టి నీ భర్తతో సంతోషంగా ఉండు అని చెప్పింది అక్షర. మళ్ళీ అవును, అందుకనే నీకోసం పాలు తీసుకుని వచ్చాను అంటూ గ్లాసు మళ్ళీకి ఇచ్చే మళ్ళీ టైం అవుతుంది కదా, పద అన్నది రేఖాదేవి. అప్పుడేనా అంటూ మళ్ళీ చేతిలో పాల గ్లాస్ తీసుకుంటూ నీ అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో, తనకు మనవడిని ఇవ్వాలి కదా అన్నది అక్షర. మళ్ళీ తను చెప్పినట్టే చేసి అక్షర ఇచ్చిన గ్లాస్ తీసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ సిగ్గుతో అంకిత్ రూమ్లోనికి అడుగు పెట్టింది. మళ్ళీ ఆ గ్లాసులో పాలు తాగి ఇద్దరూ మధ్యగా పడుకుంటారు. తరువాత నేను చేయవలసినది చేస్తాను. ఈ పేపర్స్ నా దగ్గర ఉంటే నేను ఏమైనా చేయగలను అనుకుంటూ మళ్ళీ సైన్ చేసిన పేపర్స్ను చూస్తూ ఉన్నది. సడన్ గా తన చేతిలో నుంచి ఆ పేపర్స్ జారిపోయేసరికి ఆ పేపర్స్ తీసుకున్న అక్షరాను సీరియస్ గా చూస్తూ, అక్షర, ఆ పేపర్స్ ఇచ్చేయి అన్నది రేఖాదేవి. ఊరుకోండి ఆంటీ, మీరు మీ కామెడీసు, ఇంకెందుకు ఈ పేపర్స్, ఏం చేసుకుంటారు అంటూ అడ్డంగా చించేసింది. ఆంటీ, చాలా అలసిపోయారు, మీకోసమే తీసుకుని వచ్చాను, తాగండి అంటూ రేఖాదేవి వద్దు అంటున్నా తనతో తీసుకుని వచ్చిన పాలు తాగించింది. ఆంటీ, ఎలా ఉన్నాయి పాలు? వాట్ ఎల్స్, మీరు ప్రిపేర్ చేసిన పాలే కదా అన్నది అక్షర. అక్షర, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ అన్నది రేఖాదేవి. మీరేం చేశారో అదే మాట్లాడుతున్నా, బట్ మీకు నాన్ సెన్స్ లాగా ఉన్నది. ఈరోజు మొత్తం హ్యాపీగా పడుకోండి, చాలా పనులు చేసి అలసిపోయారు, వస్తానా ఆంటీ అంటూ అక్షర అక్కడి నుంచి వచ్చేసింది. అక్షర,
అంటూ కోపంగా పిడికిలి బిగిస్తూ అంకిత్ రూమ్ దగ్గరకు వెళ్ళబోతూ మత్తుగా అక్కడే బెడ్ మీద పడిపోయింది రేఖాదేవి. అంకిత్ రూమ్లోనికి వచ్చిన మళ్ళీకి అదంతా కూడా చాలా కొత్తగా భయంగా ఉంటే అక్కడే సిగ్గుతో నిలబడి ఉన్నది. ఒకప్పుడు ఆ రూమ్లోనికి రావద్దు అన్నారు. ఇప్పుడు ఆ రూమ్లో తన కోసమే చూస్తున్న అంకిత్ను చూడగానే సిగ్గుతో కాలి వేలును నేలకు రాస్తూ ఉన్నది. అంకిత్ రూమ్లోనికి వచ్చిన మళ్ళీ భుజం మీద చెయ్యి వేయగానే మళ్ళీ సిగ్గుతో పక్కకు తిరిగింది. అంకిత్ తన వైపునకు తిప్పుకుంటూ తన కళ్ళల్లోనికి చూశాడు. డాక్టర్ బాబు, నాకు భయంగా ఉన్నది అన్నది మళ్ళీ. నాకు ఏమైనా ముందు ప్రాక్టీస్ ఉంది అని అనుకున్నావా? నాకు సేమ్ ఫీలింగ్, బట్ కనిపించటం లేదు. భయం అంటూ సిగ్గుపడుతూ ఉంటే కొన్ని పనులు అవవు బంగారం. ఇలానే సిగ్గుపడితే ఈ రూము, ఫ్లవర్సు, మైండ్లీ నేను చాలా బాధపడాలి అంటూ మళ్ళీని అమాంతం ఎత్తుకుంటూ బెడ్ మీదకు తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ బాబు, ముందు పాలు తాగాలట, అక్క చెప్పింది అన్నది మళ్ళీ. ఇంకేం చెప్పింది మీ అక్క? ఇలానే సిగ్గుపడమని చెప్పిందా అంటూ పాలు తాగి మళ్ళీకి తాగిస్తూ తన పెదవులకు అంటిన పాల మేగడను తన పెదవులతో రాస్తూ తొలి ముద్దును ఆస్వాదిస్తూ తొలి రాత్రిలో తొలి అడుగు వేశాడు డాక్టర్ బాబు. అరవింద్కు ఇన్ఫార్మ్ చేశాను కదా, ఇంకా రాలేదేమిటి? ఏం చేస్తున్నాడు? కాల్ చేద్దాము అంటూ అక్షర తన మొబైల్ తీసుకునేలోపు ఏదో కారు తన పక్క నుంచి వెళ్ళింది. కొంచెంలో యాక్సిడెంట్ మిస్ అయ్యేసరికి అక్షర తన గుండెలపైన చెయ్యి వేసుకుంటూ ఏయ్ అంటూ అరిచింది. ఆ కారు కాస్త ముందుకు వెళ్ళి ఆగేసరికి అక్షర కోపంగా ఆ కారు దగ్గరకు వెళుతూ ఉంటే కారు విండో నుండి చెయ్యి బయటపెట్టి కారును ట్యాప్ చేస్తూ ఉన్నది ఆమె. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఏమిటి ఆ ర్యాష్ డ్రైవింగ్? కారు రోడ్స్ మీద డ్రైవ్ చేయాలి, అంతేకాని మనుషుల మీద కాదు. ఏమైనా అయితే హూ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ అన్నది అక్షర. యాక్సిడెంట్ కాలేదు కదా, ఎందుకు వాయిస్ రైజ్ చేస్తున్నావు? ఏమైనా అయితే మనీ పడేస్తే అది సెటిల్ అవుతుంది. ఈ నాగవల్లి తలుచుకుంటే ఏమైనా చేస్తుంది అన్నది ఆమె. మనీతో కొనలేనివి కూడా కొన్ని ఉంటాయి, చూస్తేనే తెలుస్తుంది. బాగా పొగరు బలుపు ఉన్నదానిలా ఉన్నావు. కనీసం నీ ఏజ్కి రెస్పెక్ట్ ఇద్దాము అన్నా నువ్వు మాట్లాడే మాటలకు బీపీ పెరుగుతున్నది. ప్రాణానికి మనీతో వాల్యూ కడుతున్నావు. నీ వల్ల ప్రాణం పోతే నువ్వు ఇచ్చే ఆ మనీ బ్రతికిస్తుందా? నీలాంటి దాన్ని అస్సలు వదలకూడదు. ఫస్ట్ నువ్వు కిందకు దిగు అంటూ తనతో గొడవకు దిగింది అక్షర. నాగవల్లి, రుద్రపడగల నాగవల్లి, నన్నే అంటున్నావా అంటూ కారు దిగి ఎవరై నువ్వు, నన్నే అంటున్నావు అంటూ అక్షర మీద చెయ్యి ఎత్తేసరికి అక్షర మీద చెయ్యి పడకుండా ఆ చెయ్యి పట్టుకున్నాడు అరవింద్ కృష్ణ. అరవింద్ను చూడగానే నాగవల్లి షాక్గా చూస్తూ అరవింద్ ఇక్కడేం చేస్తున్నాడు, అసలు ఎందుకు వచ్చాడు అంటూ అరవింద్ను చూస్తూ ఉన్నది నాగవల్లి. అరవింద్ కోపంగా ఆ చెయ్యి కిందకు వదులుతూ నీకు ఎంత ధైర్యం, నా భార్య మీదే చెయ్యి చేసుకోవాలి అని అనుకుంటున్నావు? అక్షర, ఎవరు తను, ఎందుకు నీతో గొడవ పడుతుంది అని అడిగాడు అరవింద్. ఈ అరవింద్కో నేను ఎవరో తెలియదు కదా, అందుకనే ఇలా మాట్లాడుతున్నాడు. అరవింద్ నా భార్య అన్నాడు అంటే ఇది అరవింద్ భార్య అక్షర అన్నమాట. విశాల్ చెప్పినట్టు దీనికి పొగరు కేజీల్లో కాదు, క్వింటాల్లో ఉన్నది అంటూ మనసులో అనుకుంటూ చూస్తూ ఉన్నది నాగవల్లి. అరవింద్, ఈ మేడం పేరు నాగవల్లి, పేరుకు తగ్గట్టే ఉన్నది. రాస్ డ్రైవింగ్ చేసినందుకు క్వశ్చన్ చేస్తే చాలా రాంగ్గా మాట్లాడుతుంది. ఇలాంటి దాన్ని వదలకూడదు. ఫస్ట్ పోలీసులకు కాల్ చేయి అరవింద్ అన్నది అక్షర. అక్షర, కీప్ క్వైట్. చూడండి, మీరు రాష్ డ్రైవింగ్ చేసి మళ్ళీ నా భార్య మీదే చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. అక్షర, లీవ్ ఇట్. ఇలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటే టైం వేస్ట్, పద అంటూ అక్షర చేయి పట్టుకొని తనతో తీసుకుని వెళ్ళిపోయాడు అరవింద్. అక్షర, నిన్ను చూడాలి అని వచ్చాను, కానీ ఇలా చూస్తాను అని అనుకోలేదు. నీ గురించి నా కొడుకు చాలా ఎక్కువ చెప్పాడు అని అనుకున్నాను, బట్ తక్కువ చెప్పాడు అని ఇప్పుడే తెలుస్తుంది. నీకు సంబంధం లేని విషయాల్లోనే ఇలా రియాక్ట్ అవుతున్నావు అంటే నీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి అంటూ నాగవల్లి వెళ్ళిపోయింది. అక్షర, ఏమిటే ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటావా? నేను రావటం లేట్ అయితే ఏమయ్యేది? నిన్ను కాసేపు కూడా వదలకూడదు అన్నాడు అరవింద్. అసలు నువ్వెందుకు లేటుగా వచ్చావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అన్నది అక్షర. నేను రావాలి అని అనుకున్నాను, బట్ ఆఫీసులో చిన్న వర్క్, అందుకని లేట్ అయ్యింది. ఫస్ట్ కారు ఎక్కు, వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ కారు ఎక్కగానే కారు స్టార్ట్ చేసి అక్షరకు వాటర్ ఇచ్చి మేడం కాస్త కూల్ అయ్యారు కదా అన్నాడు అరవింద్. అరవింద్, అసలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటారు?
ఓ ప్రాణం విలువ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఓ ప్రాణం అంటే అది తనదే కాదు, తన వాళ్ళది, తనను నమ్ముకుని ఉన్న వాళ్ళది, తన పైన ప్రేమ పెంచుకున్న వాళ్ళది. అరవింద్, అది ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోరు అన్నది అక్షర. ఓహ్ మేడం, కాస్త ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేస్తారా? అవును, సడన్గా మీ డాక్టర్ బాబు ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఎప్పుడైనా నాకు చెప్తారా లేదా అన్నాడు అరవింద్. అరవింద్, నీకు ఇది చెప్పాలి అని అనుకున్నాను, మర్చిపోయాను. ఈరోజు అంకిత్కి మల్లికి ఫస్ట్ నైట్ అని చెప్పింది అక్షర. అక్షర అన్న మాటకు అరవింద్ సడన్ గా కార్ ఆపేసరికి సీట్లో ఉన్న అక్షర ఎదురు డెస్క్కు తగిలింది. ఓచ్ అరవింద్, ఏమిటా డ్రైవింగు, ఎందుకు అలా ఆపేశావు అని అడిగింది. ఇప్పుడు నువ్వు ఏమన్నావు, మళ్ళీ ఓసారి చెప్తావా అన్నాడు అరవింద్. ఈరోజు అంకిత్కు మల్లికి ఫస్ట్ నైట్ అంటే మనకి మొన్న రాబర్ట్ దొరికాడు కదా, మన మీద జరిగిన అటాక్స్ అన్నింటికి రీజను రేఖాదేవి అని చెప్పాడు కదా, అదే చూపించి తనను బెదిరించి తనతోనే వాళ్ళను కలిపేశాను. చూసావా నేను ఎంత తెలివైనదాన్నో అంటూ నేను ఇన్ని చెప్తూనే ఉన్నాను, నువ్వేమిటి అరవింద్ నన్ను కనీసం అప్రిషియేట్ కూడా చేయవా అన్నది అక్షర. ఒసేయ్, నువ్వు డెవిల్ కాదే, దెయ్యం, రాక్షసి, గయాలి గంగమ్మ, రాకాసి రంగమ్మ, సుప్పనాతి సూర్యకాంతం, ఘోస్ట్, మమ్మీ రిటర్న్స్, జగన్మోహిని, కొరివి దెయ్యం, అన్నీ నువ్వేనే అంటూ అక్షర మీద తిట్ల దండకం మొదలుపెట్టేశాడు అరవింద్. అరవింద్, ఎందుకు ఇప్పుడు నన్ను ఇలా తిడుతున్నావు? నేనేం చేశాను? నువ్వు ఇలా అంటే నేను అలుగుతాను, బొంగమూతి పెట్టుకున్నాను, నా ఫీలింగ్స్తో నీకు అస్సలు సంబంధమే లేదు, ఐ హేట్ యు అంటూ అక్షర కారు దిగి కారుకి అటువైపు కూర్చున్నది. నువ్వే కాదు, నేను కూడా అలిగాను అంటూ అరవింద్ కూడా కారు దిగి కారుకి ఈ సైడ్ కూర్చున్నాడు. ఇద్దరు చాలాసేపటి నుంచి అలానే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అలానే ఉన్నారు. అక్షర అరవింద్ను చూస్తూ, నన్ను అనవలసిన మాటలు అన్నీ అనేశాడు, కనీసం సారీ కూడా చెప్పడం లేదు, ఇప్పుడు నేను సారీ చెప్పాలా? నేనెందుకు చెప్పాలి? నేను ఇలానే ఉంటాను అని అనుకున్నది అక్షర. నా పెళ్ళం కాదు, నిజంగానే డెవిలు, మొగుణ్ణి పట్టించుకోదు, బట్ సంఘసేవ మాత్రం చేస్తుంది. మన తర్వాత పెళ్ళైన వాళ్ళకు కూడా ఫస్ట్ నైట్ అవుతుంది, మన కోసం అస్సలు ఆలోచించదా, పైగా అలిగింది, ఎవరికేం గొప్ప, నేనెందుకు బ్రతిమలాడాలి, నేను ఇలానే ఉంటాను అంటూ అరవింద్ ఇద్దరు అలానే ఉన్నారు. ఇటు విశాల్, మమ్మీ వచ్చేసావా, నాకు చాలా హ్యాపీగా ఉన్నది, నువ్వు నాతో ఉంటే గెలుపు నాతో ఉన్నట్టే, మొత్తానికి నీకు చాలా విషయాలు చెప్పాలి మామ్, మన ప్రతి ప్లాన్కు ఆ అక్షర అడ్డుగా వస్తుంది అన్నాడు. నాగవల్లి విశాల్ చెంప మీద లాగి పెట్టి కొట్టింది. మమ్మీ, నన్నెందుకు బీట్ చేశావు అంటూ బిక్కమొహంతో అడిగాడు విశాల్. నువ్వు అమ్మాయిల మీద పెట్టే కాన్సన్ట్రేషను మన పగ మీద పెట్టి ఉంటే ఆ అక్షర రాకముందే మనం అనుకున్నది జరిగిపోయేది, ఆ అక్షర పేరు తలుచుకుంటేనే నా రక్తం ఉప్పొంగిపోతుంది అంటూ నాగవల్లి తన పిడికిలి బిగించింది. వాట్ మామ్, నువ్వేమీ చూడకుండానే తన గురించి అంతలా అనేస్తున్నావు, ఇంకా చూస్తే ఇంకేమంటావో అన్నాడు విశాల్. నేను చూశాను, దాన్ని నా కళ్ళతో చూశాను కాబట్టే నాకు ఇప్పుడు ఇలా ఉన్నది అంటూ అక్షరాన్ని తలుచుకుంటూ కోపంగా అన్నది నాగవల్లి. మా, నువ్వు ఇంతవరకు అక్షరాను చూడలేదు కదా, నువ్వు ఎలా చూశావు అని అడిగాడు విశాల్. అక్షర అదే అని తెలియకముందు చూశాను, తెలిసాక దాని పొగరు బలుపు చూశాను అని చెప్పింది నాగవల్లి. మా, కాస్త డీటెయిల్డ్గా చెప్తే నాకు అర్థమవుతుంది అన్నాడు విశాల్. విశాల్, నేను ఇక్కడికి వస్తూ ఉంటే అది నా కారుకు అడ్డం వచ్చింది, అదే అక్షర అని తెలియక దానితో గొడవ పడుతూ ఉంటే అప్పుడే అరవింద్ అక్కడికి వచ్చాడు, అప్పుడే తెలిసింది అదే అక్షర అనేసి అంటూ మొత్తం చెప్పింది. విశాల్, నువ్వు చెప్పేది నిజమే, ఆ అక్షరకి ఒళ్ళంతా పొగరు బలుపు, నేను వచ్చాను కదా, దాని సంగతి ఇకపై నేనే చూసుకుంటాను, ఈ రుద్రపడగల నాగవల్లి అంటే ఏమిటో దానికి తెలిసేలా చేస్తాను అని అన్నది. మామ్, నువ్వు వచ్చావు అంటే ఆ అక్షరకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే అనేసి అర్థమవుతుంది అని విశాలు నవ్వుతూ అన్నాడు. ఇటు అక్షర, చూడు అసలు ఎలా చూస్తున్నాడు, పెళ్ళాం అలిగితే బుద్ధగించడం కూడా తెలియదు, నేను ఎంతో కష్టపడి నీకోసం సర్ప్రైజ్ అరేంజ్ చేస్తే నువ్వేమో నన్నే అంటావా, నువ్వు నాతో మాట్లాడే వరకు నేను నీతో మాట్లాడను అంటూ తన మొబైల్లో ఏదో గేమ్ ఆడుకుంటూ ఉన్నది. దొంగ మొహంది, ఊళ్ళో వాళ్ళకి పెళ్లి చేయటం శోభనం చేయటం తెలుసు, కానీ కట్టుకున్న మొగుడిని నాకేం కావాలో మాత్రం తెలియదు. నా తర్వాత పెళ్ళైన డాక్టర్ బాబు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, నేను మాత్రం ఇలా రోడ్డు మీద వెయిటింగ్ చేస్తున్నాను. నా పెళ్ళం అందరికీ మదర్ తెరీసా, నాకు మాత్రం పూలందేవి. అరవింద్, ఇంకా నీ లైఫ్ ఇంతే నాన్న,
నీకు పెళ్ళైనా ఫస్ట్ నైట్ ప్రాప్తం లేదు. లైఫ్ లాంగ్ పెళ్ళైన బ్రహ్మచారి మొగుడులా ఉండవలసిందే. చూడు ఎలా చూస్తుందో గుడ్లగూప కళ్ళేసుకొని. మొగుడు ఎందుకు కోపంలో ఉన్నాడో అనేసి ఒక్కసారి కూడా ఆలోచించటం లేదు. నా డెవిల్ పెళ్ళాం నన్ను బ్రతిమలాడే వరకు నేను కూడా తగ్గను అంటూ అరవింద్ కూడా మొబైల్లో స్క్రాలింగ్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే నైట్ పెట్రోలింగ్ వెహికల్ రోడ్డు మీద పెట్రోలింగ్ చేస్తూ అరవింద్ కార్ దగ్గరకు వచ్చింది. ఆ కారు నుంచి పోలీసులు దిగి అరవింద్ కార్ దగ్గరకు వస్తూ ఉంటే ఇద్దరు కూడా ఏమీ పట్టనట్టు ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? మీరు లవర్సా? ముందు మీరిద్దరు స్టేషన్కు పదండి అన్నారు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్, వాట్ ఆర్ యూ టాకింగ్? పిచ్చి పిచ్చిగా ఉన్నదా? పోయి నేను ఈ చపాతీ మొహాన్ని ప్రేమిస్తాను అని అనుకున్నావా? నాది అంతా బ్యాడ్ టేస్ట్ ఏమీ కాదు అంటూ అక్షరాన్ని చూస్తూ అన్నాడు అరవింద్. అరవింద్ మాటలకు అక్షర కళ్ళు పెద్దవి చేస్తూ కారు దిగి నడుం మీద చేతులేస్తూ, ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడుతున్నారు? ఈ మాడిపోయిన మసాలా దోశను నేను లవ్ చేస్తానా? అస్సలు ఛాన్స్ లేదు అన్నది. ఏయ్, ఎవరేం మాడిపోయిన మసాలా దోశ? నువ్వే పనికిరాని ఓ తప్పం. పాచిపోయిన దెబ్బరొట్టె, పులిసిపోయిన పెసరట్టు, కమిలిపోయిన కట్లెట్టు, బయటకు రాలేని బ్రెడ్, అరిగిపోయిన ఆమ్లెట్ అంటూ అరవింద్ తన ఫ్లోలో రొప్పుతూ అక్షర మీద మాటల ప్రవాహం వదిలాడు. అవ్వా, నన్ను అన్నేసి మాటలు అంటావా? నేను ఓ తప్పం దెబ్బరొట్టె, కట్లెట్టు, ఆమ్లెట్ అంటావా అన్నది అక్షర. అంటావా ఏమిటే? అనేశాను కదా. అనేశాను, ఏం చేస్తావు అంటూ అరవింద్ సర్కాస్టింగ్గా అన్నాడు. నువ్వే చిల్లు లేని చిల్లుగార, వడలిపోయిన వడ, పొంగలేని పూరి, మసాలా లేని మినపట్టు, ఆనియన్ లేని సమోసా, పనికిరాని పాప్కార్న్. అసలు నిన్ను నేను లవ్ చేయటం ఏమిటి? నాన్ సెన్స్. ఇన్స్పెక్టర్, ఎందుకు అలా అనుకున్నారు అన్నది అక్షర. వచ్చే డెవిల్, నన్నే అన్నేసి మాటలు అంటావా? అయిపోయావు ఈరోజు. నీ హాస్పిటల్లోనే నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అన్నాడు అరవింద్. ఏమిటయ్యా ఇద్దరు అలా కొట్టేసుకుంటున్నారు? ఆగండి ఆగండి అంటూ అరవింద్ను అక్షరాను పోలీసులు ఆపుతూ ఉన్నారు. ఇన్స్పెక్టర్, నన్ను ఆపకండి, నా ఆవేశం కట్టలు తెంచుకున్నది. అయిపోయావే అన్నాడు అరవింద్. నేను చూస్తాను, వదలండి ఇన్స్పెక్టర్ అన్నది అక్షర. స్టాప్ ది నాన్ సెన్స్. మీరు ఇద్దరు అసలేమిటి ఎలా ఉన్నారు? కానిస్టేబుల్స్, ఫస్ట్ వీళ్ళను స్టేషన్కు తీసుకురండి, అక్కడ చూసుకుందాం. కాసేపు మనం ఇక్కడే ఉంటే మనకు పిచ్చి ఎక్కించేలా ఉన్నారు అన్నారు ఇన్స్పెక్టర్. అక్షర స్టేషన్ అనే మాట వినేసరికి కుందేలు పిల్లలాగా అరవింద్ వెనక్కు వెళ్ళి దాక్కుంటూ, అరవింద్ స్టేషన్కి అంటున్నారు, మనం ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం అని చెప్పింది. వాట్స్ దిస్? ఎప్పటి వరకు ఇద్దరు థర్డ్ వరల్డ్ వార్ చేసినట్టు ఉన్నారు, ఇప్పుడేమో ఇద్దరు కలిసిపోయారు. అసలు మీరు ఇద్దరు లవర్స్ అంటే కాదు అన్నారు, ఇప్పుడేమిటి ఇది అని అడిగారు ఇన్స్పెక్టర్. మేము లవర్స్ కాదు కదా, అందుకనే కాదు అన్నాం. తను నా వైఫ్ అక్షర అండ్ నేను తన భర్త అని అరవింద్ తన పేరు చెప్పేలోగా, అరవింద్ కృష్ణ అంటూ అక్షర వెనక నుంచి అరవింద్ నేమ్ చెప్పింది. వాట్, మీరు వైఫ్ అండ్ హస్బెండా? అంటే నమ్మలేకపోతున్నాను. స్టేషన్ అనగానే అబద్ధం చెప్పేస్తున్నారా? ఫస్ట్ స్టేషన్కు పదండి, పోలీసులు వస్తే భార్యాభర్తలు, లేదు అంటే లవర్సు. ఎక్కడ చూడలేదు, అందరూ చెప్పేదే కదా అన్నారు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, షీ ఈజ్ మై వైఫ్ అంటూ అక్షర భుజం మీద చెయ్యి వేసి తన పక్కకు లాగుతూ తన మెడలో తాళి చూపించాడు అరవింద్. ఈ రోజుల్లో ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా అడిగితే చూపించడానికి వీలుగా రెడీమేడ్ తాళి మెడలో వేసుకుంటున్నారు అన్నారు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ ఓన్ లాంగ్వేజ్. ఇప్పుడు ఏమిటి, మీకు ప్రూఫ్స్ కావాలి అంతే కదా అంటూ తన మొబైల్ గ్యాలరీలో వాళ్ళ మ్యారేజ్ ఫోటో చూపిస్తూ, మీ డౌట్ క్లియర్ అయిందా అన్నాడు అరవింద్. ఈ టైంలో ఇలా ఉంటే ఎవరైనా అలానే అనుకుంటారు, అయినా అలాంటి భార్య ఉంటే ఇంకెలా ఉంటారులే అన్నారు ఇన్స్పెక్టర్. నేను నీకు రాక్షసిలాగా కనిపిస్తున్నానా అంటూ అక్షర మళ్ళీ కోపంగా అనేలోపు పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి జంప్ అయిపోయారు. అనవసరంగా వెళ్ళిపోయారు, లేదు అంటే అయిపోయేవాళ్ళు అన్నది. ఇలాంటి బ్రహ్మరాక్షసిని చూసి తర్వాత ఉంటారా? నాలాంటి వాళ్ళు కాబట్టి ఉంటారు అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు కూడా నన్నే అంటావేమిటి అంటూ మళ్ళీ అలగడం స్టార్ట్ చేసింది అక్షర. మై డియర్ డెవిల్, ఇంటికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం, ఫస్ట్ వచ్చి కారు ఎక్కు అన్నాడు అరవింద్. అక్షర ఉక్రోషంగా కారు ఎక్కగానే అరవింద్ కారు స్టార్ట్ చేశాడు. అరవింద్ అక్షర ఇద్దరు ఇంటికి వెళ్ళినా సేమ్ మూడ్లో ఉండేసరికి ఇద్దరు మాట్లాడుకోకుండా లోనికి వచ్చారు. అరవింద్ రూమ్ డోర్ ఓపెన్ చేసి రూమ్ను చూసి షాక్తో అలానే చూస్తూ ఉండిపోయాడు.
డెవిల్, నేను చూసేది నిజమేనా? ఏమిటి మన రూమ్ ఇలా ఉన్నది? ఇదంతా నువ్వే అరేంజ్ చేసావా? అంటూ అరవింద్ హ్యాపీగా అక్షరాను హాక్ చేసుకోగానే అక్షర అరవింద్ డొక్కలో పొడిచింది. అమ్మని అంటూ బెడ్ మీద పడుతూ, ఎందుకే ఇంత గట్టిగా కొట్టావు అని అడిగాడు అరవింద్. నేను బ్రహ్మరాక్షసి కదా, అలానే కొడతాను. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు అని మన కోసం ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చేసి నిన్ను సర్ప్రైజ్ చేద్దాము అని అనుకుంటే నన్ను అన్నేసి మాటలు అంటావా? నా మీద చెయ్యి వెయ్యి, అప్పుడు చెప్తాను అన్నది అక్షర. ఒసేయ్, ఇది చాలా అన్యాయమే. నువ్వు సర్ప్రైజ్ అంటూ షాక్ ఇస్తున్నావు. ఇది చాలా అన్యాయం. మన తర్వాత పెళ్ళైన వాళ్ళకు కూడా ఫస్ట్ నైట్ అవుతుంది అనేసి ఏదో అలా అనేశాను అంటూ అక్షర గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ ఉన్నాడు అరవింద్. నన్ను టచ్ చేయకు. మాడిపోయిన మసాలా దోశ, పులిసిపోయిన పెసరట్టు మీకెందుకు? ఫ్రెష్గా బ్రేక్ఫాస్ట్ చేయండి. నీకు చాలా ఎక్సైట్మెంట్గా కాల్ చేస్తే అంతా నాశనం చేశావు అంటూ అక్షర వెళ్ళి సోఫాలో పడుకున్నది. ఛా డెవిల్, ఆశ పెట్టి అన్యాయం చేశావే. నాకు ఏమైనా తెలుసా? ఈ రాత్రి ఈ మల్లెలు అన్నీ వేస్ట్ అయిపోయాయి అంటూ అక్షరను ఉక్రోషంగా చూస్తూ బెడ్ మీద పడుకుండిపోయాడు అరవింద్. ఇటు రేఖాదేవి, ఛా, స్లీపింగ్ పిల్స్ కలిపిన పాలు తాగినా నేను మేల్కొన్నాను, బట్ వీళ్ళు ఇంకా బయటకు రాలేదు అంటే ఏమై ఉంటుంది అంటూ రేఖాదేవి అంకిత్ రూమ్ వైపే చూస్తూ ఉన్నది. డాక్టర్ బాబు, నన్ను వెళ్ళనివ్వండి అంటూ మళ్ళీ వెళుతూ ఉంటే అంకిత్ మళ్ళీ చేయి పట్టుకుని దగ్గరకు లాగుతూ తన నడుం మీద నుంచి చేతులు పైకి తీసుకుని వస్తూ, నైట్ ఇచ్చింది మళ్ళీ కావాలి అంటూ హస్కీగా అడిగాడు. నైట్ నేనేమి ఇచ్చాను? మీరే అన్ని తీసుకున్నారు కదా అన్నది మళ్ళీ. హో రియల్లీ? దెన్ కాసేపు నాకు కోఆపరేట్ చేస్తే నాకేం కావాలో మళ్ళీ తీసుకుంటాను. ఏమంటావు అన్నాడు అంకిత్. మీకు హాస్పిటల్కు టైం అవుతుంది అని అంటాను డాక్టర్ బాబు అంటూ మళ్ళీ అంకిత్ను విడిపించుకొని రూమ్ డోర్ ఓపెన్ చేసి నవ్వుతూ ఫాస్ట్గా స్టెప్స్ దిగుతూ ఎదురుగా ఉన్న రేఖాదేవిని చూసి తన మొహంలో ఉన్న సిగ్గును దాచేస్తూ, ఆ అత్తయ్య, మీకోసం ఇప్పుడే టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అంటూ మళ్ళీ కిచెన్లోనికి వెళ్ళి ఫస్ట్ ఇద్దరికి కాఫీ తీసుకుని వచ్చింది. ఛా, నైట్ నేనేం జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది అనేసి అంకిత్ ముందు నవ్వుతూ తన కోపాన్ని తనలోనే దాచేసింది. అరవింద్ మిర్రర్ ముందు నిలబడి తన టై కట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడే వచ్చిన అక్షర అరవింద్ను పక్కకు నెట్టేస్తూ తను రెడీ అవుతూ ఉన్నది. అరవింద్ అక్షర చేయి పట్టుకుని తన మీదకు లాగుతూ, రాక్షసి, చాలా ఓవర్ చేస్తున్నావు అంటూ అక్షర తప్పించుకోవటానికి ఛాన్స్ ఇవ్వకుండా అక్షరను తనను కలిపి కట్టేస్తూ, నైట్ మొత్తం వేస్ట్ చేసావు కదా, ముందే చెప్పకుండా నాతో గేమ్స్ ఆడుతున్నావు. ఈరోజు నిన్ను వదిలేది లేదు అన్నాడు. నేనేం చేశాను? నువ్వే ఆత్రంతో అంతా స్పాయిల్ చేశావు. ఇప్పుడు వచ్చి నన్నే అంటున్నావు. నన్ను వదులు, నేను హాస్పిటల్కు వెళ్ళాలి అన్నది అక్షర. ఓహ్, మీ పిల్లలు ఉన్నారే, కరెక్ట్ టైం చూసి ఆడుకుంటారే. సరే సారీ. ఏమిటి మై డియర్ డెవిల్, ఐఎమ్ సారీ. వినిపించిందా? లేదు అంటే అరిచి చెప్పాలా అన్నాడు అరవింద్. అవసరం లేదు, ఆల్రెడీ తమరు చేసేది అదే కదా అని నవ్వుతూ ఉన్నది అక్షర. అరవింద్ అక్షర నుదుటికి తన తలను ఆనిస్తూ, డెవిల్, నిన్న నైట్ వేస్ట్ చేశాం. ఎలాగో నీకు ఇప్పుడు ప్రాబ్లం లేదు కాబట్టి ఈరోజు నైట్ కంటిన్యూ చేద్దామా అన్నాడు అరవింద్. అక్షర అరవింద్ గుండెలపై వెంట్రుకలను లాగుతూ, నేను ఏమైనా కాదు అన్నానా? ఇన్ని రోజులు కూడా మన వల్ల మళ్ళీ జీవితం ఏమవుతుంది అనే గిల్టీ ఫీల్, బట్ ఇప్పుడు ఎలాంటి రిగ్రెట్ ఫీల్ అవసరం లేదు అంటూ సిగ్గుతో అరవింద్ షర్టు బటన్స్ను లాగుతూ ఉన్నది. నా డెవిల్ వైపుకు సిగ్గుపడటం కూడా వచ్చేసింది. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నైట్ వరకు ఆగటం కష్టంగా ఉన్నది. యాక్చువల్లీ మార్నింగ్ ఇప్పుడే అయితే ఎంత బాగుండేది. అయినా ఫస్ట్ నైట్ ఎవరు కనిపెట్టారు? ఫస్ట్ డే కనిపెడితే ఇంకా బాగుండేది కదా అంటూ అక్షర లిప్స్ను లాగుతూ తన ఎర్రని బొగ్గలపై అరవింద్ పెదవులతో ముద్దాడుతూ తన మెడ మీద, తర్వాత ఇంకొంచెం కిందకు వస్తూ తన గుండెలపై ముద్దాడుతూ ఉంటే అరవింద్ ఏం చేస్తున్నా కూడా అక్షర ఏమీ మాట్లాడకుండా అరవింద్ ప్రేమకు తన సెన్సెస్ను లూజ్ అవుతూ ఉంటే ప్రేమగా అరవింద్ తలను తన గుండెలకు హత్తుకున్నది. డెవిల్ అన్నాడు అరవింద్. అన్నది అక్షర. ఇదేమిటో, నీ హార్ట్ బీట్ కూడా మొబైల్ రింగ్ టోన్ లాగా వినిపిస్తున్నది అన్నాడు అరవింద్. అరవింద్, అది నా హార్ట్ బీట్ కాదు, నిజంగానే నా మొబైల్ రింగ్ అవుతుంది అని చెప్పింది అక్షర. డెవిల్, ఇప్పుడు నువ్వు మొబైల్ తీసుకుంటే హాస్పిటల్, కేసెస్, ట్రీట్మెంటు అంటావు. వద్దు ప్లీజ్ అన్నాడు అరవింద్. అరవింద్,
డోంట్ బీ చైల్డిస్ట్. ఫస్ట్ ఎవరు కాల్ చేశారో తెలియాలి కదా అన్నది అక్షర. డెవిల్ నేనే చూస్తాను అంటూ అరవింద్ మొబైల్ చూస్తూ డాక్టర్ బాబు చేస్తున్నాడు. బాబు నీకు థ్యాంక్స్ చెప్పడానికి కాల్ చేశాడా? నీకేం అన్నీ అయిపోయాయి, ఇక్కడ నాకే ఏమీ కాలేదు కదా అన్నాడు. అరవింద్ అని అక్షర అనగానే మేడం లిఫ్ట్ చేస్తున్నా అంటూ అరవింద్ లిఫ్ట్ చేశాడు. డాక్టర్ బాబు ఏమిటి విషయం, కాల్ చేశారు? నైట్ ఫస్ట్ నైట్ జరిగింది కదా, పొద్దున్నే హాస్పిటల్కు వెళ్ళిపోయారా? ఏం డాక్టర్స్ బాబు మీరు అంటూ అరవింద్ మాట్లాడుతూ అంకిత్ చెప్పింది వినేసరికి షాక్ అవుతూ తన చేతిలో మొబైల్ వదిలేశాడు. అరవింద్ వాట్ హ్యాపెండ్, అలా ఉన్నావు, ఏమైనది, అంకిత్ ఏం చెప్పాడు అన్నది అక్షర. నథింగ్, హాస్పిటల్కు టైం అవుతుంది కదా, నువ్వు రెడీ అవ్వు అక్షర అంటూ అరవింద్ అక్షరాను వదిలి బయటకు వచ్చాడు. అరవింద్ అలా ఎందుకు ఉన్నాడో అర్థం కాక అక్షర హాస్పిటల్కు వెళ్ళటానికి రెడీ అయ్యింది. అరవింద్ ఏమైంది అలా ఉన్నావు అంటూ అరవింద్ కిందకి రావటం చూసి అడిగారు వైదేహి గారు. చూస్తే తెలియటం లేదా మమ్మీ, అలాంటి భార్యను చేసుకుంటే ఇలా కాకుండా ఇంకెలా ఉంటాడు అన్నది జయ. అక్క విల్ యూ ప్లీజ్, మామ్ ఇప్పుడే అంకిత్ కాల్ చేశాడు. అక్షర నానమ్మ గోమాతమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చింది, కండిషన్ చాలా సీరియస్గా ఉందట, హాస్పిటల్కు తీసుకుని వచ్చారట, అంకిత్ ఇన్ఫార్మ్ చేశాడు అని చెప్పాడు అరవింద్. ఈ విషయం తెలిస్తే అక్షర ఎలా రియాక్ట్ అవుతుందో. అక్షరకు తన నానమ్మ అంటే చాలా ఇష్టం, ఇప్పుడు ఇది తెలిస్తే అక్షర చాలా బాధపడుతుంది అన్నారు వైదేహి గారు. నాకు అదే టెన్స్డ్గా ఉన్నది మా, తనకు ఇంకా చెప్పలేదు, బట్ కాసేపట్లో తెలుస్తుంది కదా, తనను హాస్పిటల్కు తీసుకుని వెళ్తున్నాను అన్నాడు అరవింద్. అరవింద్ నేను కూడా హాస్పిటల్కు వస్తాను అన్నారు వైదేహి గారు. మా నీకు అస్సలు సిగ్గులేదా, మనల్ని ఆవిడ ఎంతలా అవమానించింది, ఎన్నేసి మాటలు అన్నది, తమ్ముణ్ణి ఎంత బాధ పెట్టింది, అలాంటి ఆమె కోసం నువ్వు వెళ్ళటం ఏమిటే అన్నది జయ. ఛే నోరుమై, ఎక్కడ ఎలా ఉండాలో నువ్వు ఎప్పటికి తెలుసుకుంటావు, గోమాతమ్మ గారు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, మనం చేసిన దానికి ఆవిడ అలా చేసింది, కానీ అందులో ఆవిడ తప్పేమున్నది అన్నారు వైదేహి గారు. ఛా నేను ఏం చెప్పినా మీరు ఇలానే చేస్తారు, మీకు నచ్చినది చేసుకోండి అంటూ జయ కోపంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మా నువ్వు ఇప్పుడు వస్తే అక్కడ ఏమైనా జరగచ్చు, మేము వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ను బట్టి నీకు ఇన్ఫార్మ్ చేస్తాను, అక్షర వస్తుంది నేను వెళ్తాను అంటూ అక్షరాన్ని తీసుకొని అరవింద్ హాస్పిటల్కు బయలుదేరాడు. అరవింద్ ఏమైంది, కాల్ వచ్చినప్పటి నుంచి ఇలా ఉన్నావు, అంకిత్ ఏం చెప్పాడు, ఏమైంది ప్లీజ్ టెన్షన్ పెట్టకుండా విషయం చెప్పు అరవింద్ అన్నది అక్షర. అక్షర ఇప్పుడు నేను చెప్పేదానికి నువ్వు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి, హెసిటేట్ అవ్వద్దు అన్నాడు అరవింద్. అరవింద్ ప్లీజ్ నన్ను టెన్షన్ పెట్టకుండా అసలు ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది అక్షర. అప్పుడే హాస్పిటల్కు వచ్చిన అరవింద్ కారు ఆపేస్తూ కాసేపట్లో నీకే తెలుస్తుంది అక్షర అంటూ తనను తీసుకొని హాస్పిటల్లోనికి వెళ్ళాడు. అక్షరకు అంతా నెగిటివ్ సైన్ కనిపిస్తూ ఉంటే తన మనసులో ఆందోళనగా ఉన్నది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.